కాదు సార్. అది ఇది కరెక్ట్ కాదు. భక్తి వేరు వినోదం వేరు. రెండు సేమ్ మూడే. ఈ క్వశ్చన్ మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చింది? భక్తి వేరు వినోదం వేరు. మారిపోతుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు అంటే పవన్ గారు చెప్తున్నారు మేకింగ్ లో పెరుగుతుంది కాస్ట్, అలాగే ఎవరు డిమాండ్ బట్టి వాళ్ళు బడ్జెట్ లో సినిమాలు తీస్తున్నారు, అది నెసెసిటీ అవుతుంది అంటున్నారు. సో మా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియాలో కూడా వచ్చేది, సామాన్యుడి నడ్డి విరుగుతోంది సినిమా చూడాలి అంటే పాకెట్లోంచి డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఇంకొక సినిమా చూడటానికి వాడికి ఛాన్స్ ఉండట్లా. ఇది ఎంతవరకు దాంట్లో సార్ నేను ఒక 4 అంటే మీరు చెప్పండి. దీంట్లో ఇంతకుముందు ఎన్టీ రామారావు కానీ నాగేశ్వరరావు గారు కానీ కృష్ణ గారు కానీ పెద్ద హీరోలు నైతిక విలువలతో ప్రజల ప్రేక్షకుల కోరిక మేరకి, ప్రేక్షకుల లాభ నష్టాల మేరకి ప్రొడ్యూసర్సు డిస్ట్రిబ్యూటర్సు లాభపడుతుర్రా నష్టపడుతుర్రా అని గ్రహించి సినిమాలను యాక్ట్ చేసినారు, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకున్నారు సార్. కొంతమంది హీరోలు లాస్ అయినామంటే డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాత డబ్బులు ఇచ్చిన హీరోలు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? లేరు. అలాంటి ఆలోచించే శక్తి హీరోలలో హీరోయిన్ లేనప్పుడు అంత డిమాండ్ చేసి తీసుకోవడం కూడా తప్పే అనేది ఒకటి. ఎందుకంటే ఒక హీరో అనేప్పుడు రోల్ మోడల్, మొత్తం పబ్లిక్ని ఇన్స్పైర్ చేయగలుగుతాడు, యూత్ని పబ్లిక్. ఒక పుష్ప ఏ సినిమా ఏ విధానంగా తీసిన సినిమా ఇది మీకైతే నచ్చుతుందా అన్నప్పుడు ఎమోషనల్, దాన్ని ఒక సంవత్సరం నుంచి ఎమోషన్ చేసి 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 ఎమోషన్, ఆ ఎమోషన్లో యూత్ ఇంటి దగ్గర కొట్టైనా తన్నైనా డబ్బులు తీసేసుకొని పోయి ఉన్న అమ్మేసి బియ్యం అమ్మేసి తీసుకొని సినిమా తీసే పరిస్థితి జరుగుతుంది. ఎమోషన్ తీసుకొచ్చి యూత్ ఆ సినిమా చూడకపోతే నేను బతికి వేస్తూ అనే పరిస్థితి అది తప్పే కదా. చెప్పనివ్వండి చేసిరు కదా. దీంట్లో చిన్న ఉదాహరణ సార్, దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ని బఫ్ చేసి చూపించి ఈ చేసిండు అని చెప్పని ఆయన ఈ రోజు వరకు అరెస్టులో ఉంచారు. అవునండి, అది స్కామ్ కదా, అదొక స్కాము అని చెప్పాను. దానికంటే పెద్ద స్కామ్ అంటున్నాను నేను. అతను చేసిన లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి 1,00,000 కోట్లు అయితే 10 కోట్ల రూపాయలు చూయించి లబ్ధి పొందిండు అనేది మనం అనుకుంటున్నాం, కానీ కొన్ని లక్షల మంది లబ్ధి పొందిండు వాస్తవం, ఎంప్లాయర్స్ కానీ బిజినెస్ల పరంగా కానీ. కానీ ఇది మనం ఇంట్లో 5,000 రూపాయలు మొన్న చనిపోయిన అమ్మాయి 5,000 రూపాయలు ఇంట్లో ఖర్చు పెట్టుకుని సినిమా గవర్నమెంట్ పెంచమన్నది 200 నుంచి 300, 300 నుంచి 400, 1,300, 3,000, 3,500 కూడా అది లీగల్గా అది ప్రీమియర్ షో. అది మామూలుగా ఇప్పుడు పెరిగిన ప్రీమియర్ షో కూడా నేను ప్రీమియర్ షో అనేది వాస్తవాల్ని ధృవీకరించాలి అంటే నైతిక విలువలు సచ్చినయ్య అంటున్న ప్రొడ్యూసర్స్ దగ్గర. దాంట్లో మెయిన్ ఒక 4 ఉన్నారు సార్. ఆ 4-5 ఇండస్ట్రీని పొందబెట్టేస్తున్నారు. ఆ 4-5లో మెయిన్ లీడ్ బినామీ, ఒరిజినలే కాకుండా బినామీ కూడా మా దిల్రాజు ఉండని చెప్పి మేము ఒప్పుకుంటాం, సగౌరవంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇంతమందిని మోసం చేయగలిగే శక్తి మా ఊరికి ఉంది అని చెప్పి మేము అదే బేసిక్ క్వశ్చన్ కూడా అదే. సో మధు గారు చెప్పండి, కేవలం ఈ దిల్రాజు గారు రేవంత్ రెడ్డి గారిని ప్రభావితం చేశారా, ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఏం చేశారు? మోసం టికెట్ రేట్ పెంచడానికి ఎప్పుడైతే సినిమా ప్రముఖులందరినీ తాను ముందుండి వెనక పెట్టుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ముందు కూర్చోబెట్టారో అప్పుడే డీల్ ఓకే అయిపోయింది. డీల్ అది రాంగ్ సార్. డీల్ రాజు డీల్ రాజు అంటారు మీరు. అంతే, ఆయన డీల్ ఓకే అయింది. సీఎం గారు ఆ టైప్ కాదు. మంత్రి గారు మా సినిమాటోగ్రఫీ మంత్రి వారు జెన్యూన్, వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు నిలబడే దాంట్లో జెన్యూన్ నిలబడ్డారు, దాని విషయం డౌట్ లేదు. ఎవరైతే మీరు డీల్ రాజు అంటున్నారో ఆ డీల్ రాజు గత ప్రభుత్వాన్ని చేతులు పెట్టుకొని డబ్బుతో డీల్తో ఎట్లయితే మోసపుచ్చి వాళ్ళని రోడ్డున పెట్టిండో, ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళల్లో దాదాపు 80% ఆ పార్టీకి ఓట్లు లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సేమ్ ఆ పార్టీ మారింది తప్ప, పార్టీ గవర్నమెంట్ మారింది తప్ప, వ్యక్తులు మారింది తప్ప డీల్ రాజు మారలే. ఈ ప్రభుత్వంలో కూడా డీల్ రాజు నడిపిస్తుండు. అయితే డీల్ రాజు ఒక ప్రొడ్యూసర్గానో డిస్ట్రిబ్యూటర్గా నడుపుకుంటే డీల్ రాజు కరెక్ట్ బిజినెస్ మ్యాన్గా. కానీ సార్ ప్లీజ్, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు ఆయన ఎఫ్సిడి చైర్మన్. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది. మన డాకు మహారాజ్ ఈవెంట్లో సో నాగవంశీ గారు కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే మాకు ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచారు పర్లేదు, తెలంగాణలో పెంచకపోయినా పర్లేదు అన్నారు. దాని వెనకాల కూడా దిల్రాజు గారు ఉన్నారంట సార్. దీంట్లో సరే వ్యక్తిగతంగా వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు ప్రెస్టేజ్కో లేకపోతే వాళ్ళు ఉన్న అంచనాల ప్రకారంగానో
వస్తే అంటే పెంచరు మినిమం ఉంటుంది. పెంచరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పెంచరు అని వాడు డిసైడ్ అయ్యి అని ఉంటాడు ఓకే డైరెక్టర్ గారు. ఓకే. పెంచుతారు అనుకున్నాను కానీ డీల్ రాజా తెలుసు. డీల్ రాజా ముందు చెప్పుకొస్తుండు. ఇప్పుడు ఆ సినిమా కూడా ఈయన డిస్ట్రిబ్యూషన్. అందుకే నేను చెప్పేది అన్నీ ఆయనే. ఆయన ఫస్ట్ టైం చెప్పుకొస్తుండు. చెంబులో మీరు అట్లా అయినా, ఉండండి. లోటులో అయినా, సముద్రంలో అయినా ఆ నీళ్ళే. మీరు అట్లా ఏ ఉండండి. నీరు కాదు, దిల్ రాజు నీళ్ళే అన్ని చోట్ల. మీరు అట్లా ఉండండి, నేను అన్ని మేనేజ్ చేస్తున్నా చెప్పుకొస్తున్నాడు. మొన్న సార్ సీఎం గారు ప్రభుత్వం తరపున పిలిచారు, తెలంగాణ నుంచి పిలిచారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నుంచి పిలిచారు. దీంట్లో పిలవటం కూడా తెలంగాణ ప్రొడ్యూసర్స్ కానీ తెలంగాణ డైరెక్టర్స్ కానీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు తెలంగాణ సభ్యత్వం తెలంగాణకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారా? తీసుకుపోయింది డీల్ రాజు తీసుకుపోయింది ఎవరిని? ఆయనకు ఒత్తాసు వరకు సీఎం గారికి దూరమైన వాళ్ళని, వ్యక్తిగతంగా దూరమైన వాళ్ళని గతంలో వాళ్ళని దగ్గర చేయడం కోసం డీలింగ్ కుదిరించుకొని ఇండస్ట్రీ మొత్తానికి నేను మోనార్కుని నేను ఒక్కడనే ఉన్నా, మీరంతా నేను చెప్పింది వినాలి అని చెప్పని ఒక డాన్. అందుకే చైర్పర్సన్ పదవి వచ్చింది కాబట్టి నేను ఇనిషియేటివ్ తీసుకెళ్ళి అనొచ్చు కదా. కాదు సార్, చైర్మన్ పదవి వచ్చింది అన్నప్పుడు తెలంగాణకు వచ్చింది ఆయనకి. ఆంధ్రాకి రాలే. తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఎటు వేరు, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఎటు వేరు, తెలంగాణ ఛాంబర్ వాళ్ళు ఎటు వేరు, తెలంగాణ వాళ్ళు ఆర్టిస్టులు ఎటు వేరు. 10 మంది ఆడికి పోతే 9 మంది ఈయన ఒక్కడే తెలంగాణ అని చెప్పుకుంటే 9 మంది ఆంధ్రాలో ఉన్నారు కదా. మరి తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ తెలంగాణ వాళ్ళు ఎందుకు వదిలేసినావు అన్నప్పుడు నువ్వు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ ఎట్లా అవుతావు? అర్హత ఉన్నట్ట నీకు అని మేము అడుగుతున్నాం. నేను తెలంగాణ ఛాంబర్ జనరల్ సెక్రటరీగా మా చైర్మన్ ఆర్కే గౌడ్ గారు అడిగాడు ఫోన్ చేసి, అన్న నువ్వు పేర్లన్నీ మన లేవు కదా తెలంగాణలో, కనీసం ఒక్క 4 5 పెట్టాలి కదా. ఆల్రెడీ హీరోలు ఉన్నారు మనోళ్ళు, మన తెలంగాణ నుంచి నాని ఉన్నాడు, తెలంగాణ నుంచి దేవరకొండ ఉన్నాడు, తెలంగాణ నుంచి ఉన్న హీరోస్ అందరూ ఉన్నారు, నితిన్ ఉన్నాడు, పెద్ద పెద్ద హీరోస్ మనోళ్ళు 10 మంది ఉన్నారు లిస్ట్ తీస్తే. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, చిన్నదో పెద్దదో ఛాంబర్లో పెట్టుకొని మేము 20 ఏళ్ళ ఫైట్ చేస్తున్నాం. మరి మాకు కూడా ప్రభుత్వానికి కొన్ని వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు మేము పోతే వాడు పిల్లలు చూసి పీటలు వేసినట్టుగా మిమ్మల్ని పోగానే పెద్ద పెద్ద కుర్చీలు వేస్తారు, మమ్మల్ని చూడగానే స్టూల్ ఊడియరు. అంటే ఇది వేరియేషన్ కనపడుతుంది కదా. మరి పెట్టేది తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి. మరి తెలంగాణలో ఒక్కరు లేకుండా నువ్వు ఎట్లా పోతున్నావు అని చెప్పని మా అధ్యక్షుడు అడిగాడు ఫోన్ చేసి, అన్న ప్లీజ్ అన్న ఇది వేరే డీల్ అన్నా, దీనికి సంబంధం లేదన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేసి దిల్లాజీ గారు. ఒక్కటి సార్, ఇండస్ట్రీ సర్వనాశనానికి ఎవరైతే 4-5 కారణమో ఆ 4-5 మోనోపాలే ఆ పోయిన ప్రభుత్వాన్ని నడిపింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది, మోసం చేస్తుంది. ఈ మోసాన్ని ముఖ్యమంత్రిగా నేను మా సినిమాటోగ్రఫీ మంత్రి గారిని గ్రహించమని చెప్తున్నాం. మీరు కూడా కేసీఆర్ ప్రభుత్వం లాగా వాళ్ళ మాటని బోల్తాపడి కేటీఆర్ లాగా రేపు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది, ఇంట్లో చాలా వెళ్తాయి, రేపు మీరు కూడా కాకండి అని చెప్పి మా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాం. పవన్ గారు మీరు ఒక మాట అన్నారు ఫస్ట్లో, ఏంటంటే మంచి సినిమా ఉంటుంది లేదంటే ఫ్లాప్ అయ్యే సినిమా ఉంటుంది, 2 సినిమాలు సో రిలీజ్ అయినప్పుడు వాటి సత్తా అనేది తెలుస్తుంది అని ఒక మాట. మంచి సినిమా చెడ్డ సినిమా అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా చెడ్డ సినిమా. ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ఎవర్ పెద్ద బడ్జెట్ పెట్టిన సినిమాలకి మాత్రమే ఈ టికెట్ రేట్ల విషయంలో స్లాబ్ రేట్లు పెంచడం కానీ అవి కానీ వస్తుంది. వాట్ ఎవర్ మల్టీప్లెక్స్లో కానీ స్క్రీన్లు పెంచడంలో కూడా వస్తుంది. సో చిన్న సినిమాకి వచ్చేసరికి అది బాగున్నా సరే దానికి ఎప్పుడు టికెట్ రేట్లు పెంచింది దాఖలాలు లేవు, మనం విన్నది లేదు. సో దీన్ని ఎలా చూడాలి? మంచి సినిమాగా చిన్న సినిమాకి టికెట్ రేట్స్ పెంచాల్సిన అవసరం ఏముంటది అంటే మంచి సినిమాకి టికెట్ రేట్స్ ఆటోమేటిక్ ఇప్పుడు బడ్జెట్ వేరియేషన్స్ అసలు ఫస్ట్ నుండి వీళ్ళు ఫైట్ చేసేది నిర్మాతలు ఫస్ట్ నుండి ఫైట్ చేసేదే మాది కొంచెం బడ్జెట్ ఎక్కువైంది, మేము దాన్ని రాబట్టుకోవాలి అంటే కొద్ది రోజులు మేము టికెట్ ప్రైసెస్ పెంచుకుంటాం అనేది, ఇంతే కదా. ఇది మెయిన్ టాపిక్. రెండోది ఏంటి మీరు అనేది ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమా అయితే కూడా మీరు పెంచండి అని అంటున్నారు. పెంచండి చిన్న సినిమాకి పెంచండి కాదు, నాకు తెలిసి అది సబ్జెక్ట్. పవన్ సార్ ఒక్క నిమిషం, మేము సినిమా రిలీజ్ చేసినాము. ఫస్ట్ రిలీజ్ చేసిన రోజు మాకు 80 థియేటర్లు ఇచ్చారు. థియేటర్స్కి క్యూబ్స్ కట్టినాము. థియేటర్స్ పబ్లిక్